నాను ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నా? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే. ఆకాష్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్ కొరియర్. మీనాక్షి ప్రమోటర్స్ లేదు, లోపల ఏమున్నాయో. నాను నీ కవర్ లో ఇలా కొరియర్ వచ్చినట్టుంది. విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో. అబ్బా, నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్. ఏంటి ఆకాష్ అవి? ఎంత బాగున్నాయో తెలుసా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఫొటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? 6 months బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? అమ్మో, అవును కదా, నా అడ్రస్ తెలియకుండా ఈ ఫొటోస్ ఇంటికి ఎలా వచ్చాయి? అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? వాట్ యు మీన్? నాపై నీకు నమ్మకం లేదా? నాను అది కాదు. ముట్టుకోకు. నాను అది కాదు. ముట్టుకోకు అన్నానా? నాను నాను ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ నాను ప్లీజ్. నాను నాను ఓ షిట్. హలో, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో సార్, ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? చెప్పు, విషయం ఏంటో. సార్, ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్. సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. చెప్పేంటో. సార్, యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ మనిపించాను. ఇట్స్ రాంగ్ నా. సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక, మీకు ఎదురు పడలేక ఫొటోస్ ని మెమరీ కార్డుతో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా? ఫొటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. సారీ సార్. సరే సరే, ఓకే సార్. బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి, ఓకే? రియల్లీ యువర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయి సార్? ఫొటోస్ చాలా బాగున్నాయండి. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. హలో హలో. క్రేజీ మ్యాన్. బాయ్ డార్లింగ్. నాను ఫోన్లో ఎవరు? హీరో బాలకృష్ణ.